నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా ధీటుగా ప్రతిఘటిస్తున్న టెహ్రాన్. హోర్ముజ్ జలసంధిలో మైన్లు అమర్చితే అంతు చూస్తామన్న అమెరికా. ట్రంప్ తన ప్రాణాలను కాపాడుకోవాలని ఇరాన్ సవాల్. పశ్చిమాసియా యుద్ధంతో వంట గ్యాస్ పై పిడుగు. పొదుపుగా వాడుకోవాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం సూచన. అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు. 27 లక్షల కోట్ల ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన. గవర్నర్గా నేడు బాధ్యతలు చేపట్టనున్న శివప్రతాప్ శుక్లా. ప్రమాణ స్వీకారం చేయించనున్న హైకోర్టు సీజే. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్లో సైనిక కమాండ్ సెంటర్లు, మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయగా నౌకలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లపై అమెరికా దాడులు చేసింది. టెహ్రాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా వాటిపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులతో దాడులకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ దాడులో ఇప్పటి వరకు 140 మంది దాకా అమెరికన్ సైనికులు గాయపడినట్లు శ్వేతసౌధం తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్లు దాడులను రోజురోజుకు తీవ్రతరం చేస్తుండగా ఇరాన్ కూడా వాటికి ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగింది. మంగళవారం ఒక్కరోజే ఇరాన్లోని 400కు పైగా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ముఖ్యంగా టెహరాన్, తబ్రిజ్ నగరాల్లోని 4 సైనిక ప్రధాన కార్యాలయాలపై వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. టెహరాన్, తబ్రిజ్, మేరఘే ప్రాంతాల్లోని ఐఆర్జీసీ కమాండ్ కేంద్రం, ఇమాం హసన్ భద్రతా విభాగం, నిఘా పోలీస్ కమాండ్ కేంద్రం, బాసిజ్ ఫోర్స్ సదుపాయాలు, నిఘా విభాగం హెడ్ క్వార్టర్ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపైన ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. నాసర్ యూనిట్ కమాండర్ హసన్ను చంపినట్లు ఐడిఎఫ్ తెలిపింది. సముద్ర మార్గాల్లో ఇరాన్ దూకుడుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా దాడులు తీవ్రతరం చేసింది. ఇరాన్ నౌకలను ధ్వంసం చేసిన వీడియోను పోస్టు చేసింది. ఇప్పటి వరకు 5,000 లక్ష్యాలను ఛేదించినట్లు సెంటికామ్ తెలిపింది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఖతార్, బహ్రెయిన్, యుఏఈల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికాది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కాదని, ఎపిక్ మిస్టేక్ అని ఇరాన్ తెలిపింది. రాత్రి 2 MQ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్ తాజాగా మరో నిఘా డ్రోన్ను కూల్చివేసింది. ఇజ్రాయెల్లోని హైఫాలో ఓ ఇంటెల్ హబ్పై టెహరాన్ డ్రోన్ ప్రయోగించింది. కాఫ్ర్ బారాలోని ఓ గిడ్డంగిపై ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్కు చెందిన ఎలా వ్యాలీలోని సైనిక శాటిలైట్ స్టేషన్పై దాడి చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. అయితే అది సైనిక శాటిలైట్ స్టేషన్ కాదని, ఐరోపాకు చెందిన సివిల్ కమ్యూనికేషన్ కేంద్రమని ఇజ్రాయెల్ పేర్కొంది. 2 గాయపడడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇరాన్ ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోందని, అవి గగనతలంలో పేలి చిన్న బాంబులుగా మారి భారీ నష్టం కలిగిస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు 140 మంది తమ సైనికులు గాయపడినట్లు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ తెలిపారు. వారిలో చాలా మందికి స్వల్ప గాయాలు కాగా 8 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. చమురు ట్యాంకర్కు తమ నౌకాదళం రక్షణగా వెళ్లి హోర్ముజ్ జలసంధిని దాటించినట్లు అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ చేసిన పోస్ట్ తప్పని లీవిట్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అమెరికా నౌకాదళం ట్యాంకర్లకు రక్షణగా వెళ్లడం లేదన్నారు. చమురు రవాణా పునరుద్ధరణకు ట్యాంకర్లకు $20 బిలియన్ రీఇన్సూరెన్స్ ప్యాకేజీని అమెరికా ప్రకటించినట్లు చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులతో పాటు మాటల యుద్ధం కూడా తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లను అమర్చుతోందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా లేదా ప్రపంచ వాణిజ్యానికి నష్టం వాటిల్లితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. ఊహించని విధంగా చావు దెబ్బ కొడతామని ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడ మైన్లను అమర్చుతున్న ఇరాన్ మైన్ లేయింగ్ నౌకలను 10ని ధ్వంసం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికా బెదిరింపులకు భయపడబోమన్న ఇరాన్ చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ కన్నా బలవంతులు కూడా ఇరాన్ను ఏం చేయలేకపోయారని, ట్రంప్ తాను అంతం కాకుండా జాగ్రత్త పడాలని ఇరాన్ భద్రతా మండలి అధికారి అలీ లారిజానీ హెచ్చరించారు.
భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత 50 ఏళ్లలోనే తొలిసారి నూతన ఆయిల్ రిఫైనరీని ఆర్ఐఎల్లో అమెరికాలో ప్రారంభిస్తున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. కొత్త రిఫైనరీ అమెరికన్ మార్కెట్లకు ఇంధనాన్ని అందించడమే కాకుండా జాతీయ భద్రతను సైతం బలోపేతం చేస్తుందని, ఇంధన ఉత్పత్తిని పెంచుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా తిరిగి నిజమైన ఇంధన ఆధిపత్యం వైపు పయనిస్తోందని వివరించారు. టెక్సాస్లోని బ్రౌన్స్ విల్లేలో ఆర్ఐఎల్ ఆయిల్ రిఫైనరీని ప్రారంభించనుందని వెల్లడించారు. ఇందుకోసం కుదిరిన దాదాపు 27 లక్షల కోట్ల రూపాయల చారిత్రాత్మక ఒప్పందం అమెరికా చరిత్రలోనే అతిపెద్దదని ఆయన చెప్పారు. అమెరికన్ కార్మికులకు, ఇంధన రంగానికి, దక్షిణ టెక్సాస్ ప్రజలకు ఇది భారీ విజయమని ట్రంప్ పేర్కొన్నారు. ఇంత భారీ పెట్టుబడిని అందించిన భారతీయ భాగస్వాములకు, రిలయన్స్ సంస్థకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. కొత్త రిఫైనరీ బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు. అమెరికా ఫస్ట్ అజెండా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే బిలియన్ డాలర్ల ఒప్పందాలు తిరిగి మన దేశానికి వస్తున్నాయని ఆయన చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందన్నారు. ఎప్పుడూ అమెరికాకే ప్రథమ ప్రాధాన్యత అని ట్రంప్ వివరించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భవితవ్యంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. కాసేపట్లో ఓపెన్ కోర్టులో తీర్పు వెల్లడిస్తారని శాసనసభ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2024 మార్చిలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్, బీజేపీ హైకోర్టును ఆశ్రయించాయి. అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టాలంటూ హైకోర్టు సభాపతికి సూచించింది. హైకోర్టు తీర్పుపై సంతృప్తి చెందని బీఆర్ఎస్, బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ 3 నెలలలోపు విచారణ పూర్తి చేయాలని స్పీకర్ను ఆదేశించింది. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సభాపతి విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విని 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పునిచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లపైన విచారణ పూర్తి చేశారు. ఈ నెల 12న సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఇవాళ స్పీకర్ తుది తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కు స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం అందించారు. స్పీకర్ తీర్పు వెలువరించిన తర్వాత సంబంధిత కాపీని అసెంబ్లీ వెబ్సైట్లో కూడా పెట్టనున్నారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై వేటు పడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. స్పీకర్ ఎందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే హైకోర్టును ఆశ్రయించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు లోక్సభ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రపూర్లో 1952 ఏప్రిల్ 1న జన్మించిన శివప్రతాప్ శుక్లా 4 సార్లు ఎమ్మెల్యేగా, యూపీ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా చేసిన శివప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో నిర్వాసితులకు ఎట్టకేలకు సర్కారు తీపి కబురు అందించింది. బాధితుల్లో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సర్వే ద్వారా 412 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు వారికి ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలం పట్టాలు అందించనున్నారు. తమ పోరాటం ఫలించి న్యాయం జరుగుతుందని భూదాన్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఊరట కలిగే నిర్ణయాన్ని సర్కార్ తీసుకుంది. దశాబ్దం క్రితం ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ నకిలీ పట్టాలు చెల్లవంటూ గత నెల 24న అధికారులు ఇళ్లను కూల్చివేశారు. 147, 148, 149 సర్వే నంబర్లలోని 31 ఎకరాల భూదాన్ భూమి ఆక్రమణలో ఉందని గుర్తించిన యంత్రాంగం దీని విలువ 250 కోట్లు ఉంటుందని తేల్చింది. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నిర్వాసితులైన వారిలో అసలైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇళ్ల కూల్చివేత రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సర్కారుపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూదాన్ భూములను కాపాడుతూనే దళారీ ముఠాల చేతుల్లో నిలువునా మోసపోయిన వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవతో బాధితుల్లో అసలైన నిరుపేదలెవరు, అనర్హులు ఎవరన్నది తేల్చేందుకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే చేపట్టింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో 14 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. మార్చి 15లోపు అసలైన అర్హులను గుర్తించి న్యాయం చేస్తామన్న మంత్రి పొంగులేటి హామీ మేరకు వారంలోనే వివరాలు సేకరించారు. ఇళ్లు కూల్చిన మొత్తం 726 మంది బాధితుల్లో జిల్లాకు చెందిన మొత్తం 412 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 311 మందికి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ప్రభుత్వ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన అర్హులైన 101 మందికి జిల్లాలో వారి వారి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. అర్హులైన బాధితులకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందజేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయనున్నారు. బాధితులకు కలెక్టరేట్లో ఇప్పటికే టోకెన్లు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 15వ తేదీలోపే ఇళ్ల స్థలాలు అందిస్తోందంటూ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు వస్తానే మంచిగా ఉంది సార్, ఆనందం. 8 సంవత్సరాలు ఆడున్నాం సార్. 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. కరెంట్ లేకపోయినా, నీళ్ళు లేకపోయినా కష్టాలు పడుకుంటా ఉన్నాం చిన్నపిల్లలతోటి. ఫ్లాట్ ఇస్తే ఇప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ బాధితుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇళ్లు ఎప్పుడిస్తారో అధికారులు చెప్పడం లేదని వాపోతున్నారు. మమ్మల్ని పిలవలేదు, ఏమన్నా అంటే మాకు తర్వాతకి వస్తాయి అంటారు. ఇప్పుడు ఎట్లా సార్ మా పరిస్థితి? మా ఇల్లు కూలగొట్టుకొని రోడ్డు మీద పడ్డాం, ఆ భవనాల నుంచి వెళ్ళిపోయారు అంటారు. మేము కిరాయి కట్టుకునే పరిస్థితిలో కూడా లేము. మేము ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? ఇంటికాడ ఇల్లు లేదు. 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్ ఇక్కడ భూదాన్ బోర్డు దగ్గర. అయితే ఇక్కడ ప్లాట్ ఏం లేదు, నాకేం లేదు. నాకు సర్వేకి వస్తున్నానని చెప్పారు, సర్వేకి ఏం రాలేదు సార్. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా సార్. నాకు భర్త లేడు, ఏం లేదు. చిన్న పిల్లల్ని పెట్టుకుని ఉంటున్నా, 2 రూమ్లు వేసుకున్నా, బోర్ వేయించుకున్నా, అన్నీ పోయినాయి సార్. ఇప్పుడు నాకు అందరికి సర్వే నెంబర్లు అవన్నీ ఇచ్చేసారు. నేను ఎడిపోవాలి సార్ చెప్పండి, నా పేరు రాలేదు. మేము ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి సార్, మా పేరు కూడా రాలేదు. సడన్లో వచ్చి కోలు కొడుతున్నారు, కోలు కొట్టుకుంటా సామాన్లు బయట పెడుతున్నారు. నీ పేరేం పేరు చెప్పనేవరకు నా పేరు పద్మ అన్న. నాకు తెలియలేదు సార్, మా అబ్బాయి ఇంటి దగ్గర లేడు. మా అబ్బాయి తెల్లారు ఫోన్ చేసేవరకు తెల్లారు వచ్చిండు. ఆ రోజు రాసుకున్న వాళ్ళ పేర్లే పైకి పోయినాయి అని అన్నారు. మళ్ళీ తెల్లారు రాగానే మా అబ్బాయి పేరు రాసి బయట ఇంతవరకు రాలేదు సార్. అదే గుట్ట మీద మేము గుడిసెలు వేసుకొని 1 లక్ష రూపాయలు పెట్టి ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటూ వచ్చినాం. మా కొంపలు కూల్చారు. అంతా ఒకటే పేరున్నదని మా పిల్లల పేర్లు, మా పేర్లు రిజెక్ట్ చేశారు. మీరు ఖమ్మం వచ్చి 24 ఏళ్ళు అయింది. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. నకిలీ విత్తనాలతో కొన్నాళ్ళు, వర్షాలు లేక పంటలు ఎండిపోయి మరికొన్నాళ్ళు కర్షకులు నష్టపోతుండగా తాజాగా యూరియా కొరతతో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి చివరి దశలో ఉండగా ఎరువుల కోసం తిప్పలు తప్పడం లేదు. యాప్ ద్వారా బుకింగ్ కష్టంగా మారిందని, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. సాగు చేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేందుకు ఎరువుల అవసరం ఎంతో ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి పంటలో చివరి దశలో యూరియా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు పట్టుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. యాప్లో వివరాలు నిక్షిప్తం చేసుకుంటున్న నిమిషాల వ్యవధిలోనే నిల్వలు అయిపోతున్నాయి.
వరి పొట్ట దశలో యూరియా కోసం అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా సరఫరాలో పారదర్శకతను పెంచాలని చూస్తున్నప్పటికీ సాంకేతిక లోపాలతో నష్టపోతున్నందున ఈ విధానం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో బుక్ చేస్తే తప్ప యూరియా తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో సాగుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో రైతులు నమోదు చేసే సమయంలో యూరియా నిల్వలు చూపకపోవడం, నిమిషాల వ్యవధిలోనే స్టాకు అయిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యాప్ వినియోగించడం తెలియక చాలా మంది రైతులు యూరియా సకాలంలో అందడం లేదని వాపోతున్నారు. నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఈ యాప్ అనేది 3 సార్లు 4 సార్లు బుకింగ్ అని ఇస్తారు. మేము యూరియా ఒక దమ్ము నాటుబెట్టిన దానికి ఒకటే దమ్ము వేస్తేనే అన్ని ఒక దమ్ము మంచిగా వస్తుంటుంది. 15 రోజులకోసారి 15 రోజుల కాసి వేసారు. పై ముందు వేసిందో ఇంత ఎత్తు ఉంటుంది, వెనక సీరి వేసిందో ఇంత ఉంది. కాబట్టి ఈ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యాప్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నేను 10th వరకు చదువుకున్నాను. నాకే యాప్ డౌన్లోడ్ చేసుకొని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. వీడికి 4 సార్లు వచ్చాను పిఎస్సికి. 4 సార్లలో ఒక్కసారి అయింది. దీన్ని ఏం చేయాలి? దానికి చేసుకునే లోపలనే 1 నిమిషంలో అయిపోయింది అనగానే నిరుత్సాహంగా పడిపోయి చేయవలసి వస్తుంది. ఈ యాప్ను ఎమ్మటే రద్దు చేసి ప్రభుత్వం రైతులకు తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. యాప్ వల్ల రైతులకు ఎలాంటి లాభం లేదు. మాకు ఎకరానికి 1 బస్తా అంటుండు. ఇంతవరకు నాకు 2 బస్తాలు బుక్ అయింది. మళ్ళీ రెండోసారి యూరియా వేసే పరిస్థితి వచ్చింది. దానికి కానీ ఇంతవరకు యూరియా అనేది ఏది లేదు. ఆన్లైన్ యాప్ అంటుండు. దానివల్ల 1 నిమిషంలో ఒక 30 సెకండ్లనే మొత్తం అయిపోయిందని అంటుండు. అసలు అది ఎడిపోతుంది ఏంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం చేసిన పరిస్థితి లేదు ఈ యూరియా వలన. కౌలు రైతులు పొలాలు చేసిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ శాతం నష్టపోతారు. కాబట్టి పాలకులు దీన్ని గమనించి మాకు యూరియా సప్లై చేయగలరని కోరుతున్నాం. అనేది ప్రభుత్వమే సరఫరా చేయాలి. రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వీళ్ళకి సంబంధించినటువంటి సరి అయినటువంటి విధంగా ఈ ఎరువులు సరఫరా చేయాలని చెప్పి కోరుతాం. ఇప్పుడు ఎక్కడ స్టాక్ ఉంటుందో, ఏ షాప్లో ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రైతులను ఇబ్బంది పెట్టే యాప్ను రద్దు చేయాలి. రైతాంగానికి పంటకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యూరియా అక్రమ అమ్మకాల కట్టడికి ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్ యాప్ కర్షకులకు గుదిబండగా మారింది. కొన్నిసార్లు ఆన్లైన్ వివరాలు నమోదైనప్పటికీ కొందరికి ఓటీపీలు రాక యూరియా తీసుకోలేని దుస్థితి నెలకొంది. 8 ఎకరాలు నరేసిన ఇప్పటిదాకా ఒక్క దమ్ము వచ్చింది నాకు. ఇక రోజు ఇక్కడ తిరుగుతా సరిపోతుంది. మా భార్య నేను తీసుకొచ్చి ఆ యాప్ చూస్తే వాళ్ళకు యాప్ల అది దాంట్లో 1 సెకండ్లే అయిపోతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. 500-600 మంది ఇప్పుడు నెల 2 నెలల నుంచి ఒక్కొక్కరికి అయితే వేయలే, 1 వర్షం వేయలే. యాప్ తీసేసి రైతులకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. బుక్ చేద్దామన్నా కూడా యాప్లో అనేది బస్తాలు కనపడట్లేదు. అక్కడ కూడా బుక్ చేసుకుందామని అంటే 4గురికి దొరుకుతుంది, 4గురికి దొరుకుతలేదు. ఇలా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇంతకుముందు షాప్లో బిల్ చేస్తే యూరియా బస్తాలు అనేది పొలం దగ్గర వేసేవాడు, ఒకేసారి పంట కోతకొచ్చేది. యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఫిల్ చేసి దాని తర్వాత ఓటీపీ వచ్చి ఓటీపీని చెప్పేలోపే మొత్తం యూరియా అయిపోతుంది. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతుల దగ్గర ఈ పెద్ద ఫోన్లు ఉండవు, ఓటీపీ చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడో ఉండి ఓటీపీ చెప్పేలోపు ఇక్కడ యూరియా అయిపోతుంది. దాంతో రోజుల తరబడి తిరగాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పనంటే ఈ ఓటీపీ సిస్టమ్, యాప్ సిస్టమ్ తీసేసి వాళ్ళ పట్టేదారు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటిది ఎన్ని ఎకరాలు వేశారనేటటువంటిది ఏవోల దగ్గర సమాచారం ఉంది. ఇటీవల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలోనూ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న యూరియా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లోపాలు సవరించి రైతులందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ యాప్ చేసుకుంటే మొదలు నల్లగొండ జిల్లాలో ఉన్న గ్రామం అయినా మిర్యాలగూడ వస్తుంది. యాప్ 1, 2, 3 బస్తాలు ఈయన పోయి అడిగి వెళ్ళి తెచ్చుకునేదానికి మన ధర కంటే 200 ధర ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం. కానీ దాన్ని కూడా నిన్న నియోజకవర్గానికి కుదించారు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనమంతా చిత్తస్థితితో కనుక పనిచేసినట్టయితే తప్పనిసరిగా సరైనటువంటి ఫలితాలు వస్తాయి. యాసంగి సీజన్లో కేవలం వరి సాగు మినహా మిగిలిన పంటలకు యూరియా నిల్వలు ఇంచుమించుగా సరిపోయాయి. రానున్న వర్షాకాలం సీజన్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటల అధిక విస్తీర్ణంలో సాగు చేయనున్న దృష్ట్యా వ్యవసాయ శాఖ యూరియా కొరత రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. కమిషన్ల కోసం బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇవ్వడం నేరమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు.
సైబర్ మోసాలకు సహకరిస్తూ అద్దె ఖాతాలను నిర్వహిస్తున్న నెట్వర్క్లే లక్ష్యంగా గత నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేపట్టినట్లు తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా సేకరించిన డేటా ద్వారా తెలంగాణలో అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించినట్లు సికా గోయల్ తెలిపారు. దేశవ్యాప్తంగా 9,451 నేరాలతో సంబంధం ఉండి దాదాపు 100 కోట్ల మోసానికి సంబంధించి 1,888 మ్యూల్ బ్యాంకు ఖాతాలను గుర్తించినట్లు చెప్పారు. 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 208 మందిని అరెస్టు చేసినట్లు సికా గోయల్ చెప్పారు. అరెస్టైన వారిలో మహిళలు, విద్యార్థులు, లెక్చరర్లు, విద్యుత్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలను సైబర్ మోసగాళ్లకు అద్దెకిచ్చి ప్రతి లావాదేవీపై 5% వరకు కమిషన్ తీసుకుంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఏడీసీ 150 ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. 150 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన కంటైనర్ గగనతలం నుంచి సముద్రంలో ఉన్న లక్ష్యాలకు అత్యవసరంగా వస్తువులను చేరవేయడంలో అద్భుతంగా పనిచేసింది. గోవా తీరంలో P-8I విమానం ద్వారా దీన్ని సముద్రంలో జారవిడిచి పరీక్షించారు. నౌకాదళ లాజిస్టిక్స్ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఈ కంటైనర్ కీలక పాత్ర పోషించనుంది. నడి సముద్రంలో ప్రమాద సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నౌకలకు మందులు, కీలక పరికరాలు అందించడం తక్షణమే తరలించాలని ఇది ఉపయోగపడుతుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన రాజీనామాను ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ బోర్డు ఆమోదం తెలిపింది. నోటీసు పీరియడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పీటర్ ఎల్బర్స్ అభ్యర్థనను ఆమోదించింది. దీంతో ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. 2022లో ఇండిగో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన పీటర్ ఎల్బర్స్ దాదాపు 4 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలిక సీఈఓగా వ్యవహరించనున్నారు. కొత్త సీఈఓ నియమితులయ్యే వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడంతో కేంద్రం 22 కోట్ల జరిమానా విధించింది. హర్యానాకు చెందిన నితీష్ కుమార్ అనే దివ్యాంగుడు ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. 847వ ర్యాంకు సాధించి తన కుటుంబానికి, ఊరికి కీర్తి తెచ్చిపెట్టారు. మహేంద్రగఢ్ జిల్లాలోని కటోటి కాలా గ్రామానికి చెందిన నితీష్ కుమార్ 4 సార్లు సివిల్స్ పరీక్షలు రాసి విఫలమయ్యారు. 5వ ప్రయత్నంలో మాత్రం విజయం సాధించారు. తాను ఎప్పుడు నమ్మకాన్ని, ఆశను వదులుకోలేదని నితీష్ కుమార్ తెలిపారు. తన కుమారుడి విజయం పట్ల నితీష్ తల్లి కేలాదేవి భావోద్వేగానికి గురయ్యారు. శారీరక వైకల్యం ఉన్న పిల్లలను తల్లిదండ్రులు చదువుకు దూరం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులైన పిల్లలకు తల్లిదండ్రులు పూర్తి మద్దతుగా నిలవాలని కోరారు. నితీష్ కుమార్ కృషి, దృఢ సంకల్పం ఈ విజయానికి ప్రధాన కారణమని నితీష్ తండ్రి శ్రద్ధానంద్ తెలిపారు. నితీష్ తన గ్రామానికి కీర్తి తెచ్చిపెట్టాడని కటోటి కాలా వాసులు సంబరపడిపోతున్నారు.